రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలందరూ కూడా బాధ వేదన పొందుతూ ఉన్నప్పుడు వారు మొర్రపెట్టగా మోషే అనేటువంటి ఒక రక్షకుణ్ణి ఆయన పంపించి అతని ద్వారా వారిని విమోచించాడు. అదే విధముగా మన యొక్క ప్రతి బాధలోనూ మన యొక్క ప్రతి కష్టములోనూ మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మన నిమిత్తము ప్రస్తుతము తన కుమారుడైన యేసయ్యను పంపించేశాడు. కాబట్టి ఆయన మరణించిన తర్వాత పరిశుద్ధాత్ముని మనలో పెట్టాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడే మనకు విమోచకుడు, ఆయనే మనకు ఆదరణకర్త. అందుకే మనము ప్రార్థించినప్పుడల్లా మన బాధలో, మన వేదనలో, మన దుఃఖములో, మన కన్నీటి లోయలలో మనము ప్రార్థన చేసినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షమున కార్యాలు చేస్తాడు. మనలను మన శత్రువుల నుంచి విడిపిస్తాడు. ఎవరైతే మనలను బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, ఎవరి వల్ల మనము మనోవేదన పొందుతున్నామో వారందరి నుంచి కూడా దేవుడు మనలను రక్షిస్తాడు, విమోచిస్తాడు. అది ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దేవుని హస్తము బలముగా దిగివచ్చి మనలను రక్షిస్తుంది. ఆ విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని మనము కలిగి ముందుకు సాగిపోవాలి. ఏమాత్రము కూడా మనము దిగులు నందకూడదు, భయమును అందకూడదు. ఈ లోకము, దాని సృష్టికర్త మన దేవుడు, మన తండ్రి అయి ఉన్నాడు. కుమారులుగా, కుమార్తెలుగా మనకి ఏదైనా అన్యాయము ఇతరుల నుంచి జరుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో, నిరీక్షణతో మనము ముందుకు కొనసాగిపోదాము. మనకు వస్తాయి బాధలు, అనేకములు వస్తాయి. ఇతరులు అనేకులను మనం బాధిస్తారు. మాటల ద్వారా, చేతల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా అనేక రీతిలుగా మనకు బాధ అనేది కలుగుతుంది, వేదన అనేది కలుగుతుంది. అయితే మనము మొరపెట్టినప్పుడు మన నిమిత్తము ఆయన మనలను రక్షిస్తాడు, మనలను విమోచిస్తాడు. మరి మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగిపోదాము. ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా మనము అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే కృప మనందరినీ కూడా ఆవరించి ఉంటుంది. కాబట్టి ధైర్యంతో మనం అందరము కూడా ముందుకు సాగిపోగలుగుతాము. ఆ రీతిగా మనము ముందుకు సాగిపోవాలి అంటే మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో ప్రతి బాధ నుంచి, ప్రతి కష్టము నుంచి మనకు విడుదల, విమోచన కలుగుతాయి. ఇంకా శ్రమదినమున నీవు అధికంగా మొర్ర పెట్టిన ఎడల అద్భుత రీతిగా దేవుడు ఆ మొర్రను ఆలకించి నిన్ను విడిపిస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని యొద్దకే మనము రావాలి తప్పిస్తే దిగులు నొంది బాధగా కూర్చోకూడదు. అది దేవుణ్ణి అవమానపరిచినట్లే. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ శక్తిని ఆశ్రయిద్దాము, ఆ శక్తిని కనపరిచేలాగన మనమందరము ప్రవర్తిద్దాము. దేవుడు తన ఉన్నతమైన కృప మనందరి ఎళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. శక్తివంతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు మీ రెక్కల నీడను భద్రపరిచి కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు. అద్భుత రీతిగా మమ్మల్ని నీలో నాటించి, ఎదిగించి, విశ్వాసంలో ముందుకు సాగే విధముగా మీరు కాపాడుచున్న విధానం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సకల విషయాలలో కూడా మీరు మాకు నెమ్మదిని అనుగ్రహించండి. ప్రతి విషయంలో నుంచి కూడా బాధ నుంచి మమ్మల్ని తప్పించండి. ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి కష్టంలో నుంచి మాకు పరిపూర్ణ రక్షణ, విమోచన అనుగ్రహించి ఈ లోకంలో శాంతి, సమాధానము, నెమ్మది మా అందరికీ అనుగ్రహించి నీ కుమారులుగా, కుమార్తెలుగా మేము ఇక్కడ విజయవంతమైన జీవితాలను జీవించి మీ నామాన్ని ఘనపరిచేటట్లుగా, అద్భుతమైనటువంటి విశ్వాసంలో మేమందరము కూడా బలపడేటట్లుగా, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించినట్లు కృప చూపించి ఆశీర్వదించి మీ నామాన్ని సకల జనుల ఎదుట మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.